వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో ఈ రోజు వెజిటేబుల్ మ్యాగీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని చూపిస్తాను. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా ఉంటాయి. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్. సో ఫ్రెండ్స్, మ్యాగీ మసాలాలకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, చిన్న టొమాటో అండ్ ఇవి క్యారెట్ అన్నమాట. ఇలా చిన్నగా కోసుకోవాలి. అండ్ నేను 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బాగా ఆకలేస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. సో ఆయిల్ మనకి వేడిగా అయిపోయింది కాబట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో షిఫ్ట్ చేసేసుకోవడమే. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ కూడా షిఫ్ట్ చేయాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలన్నమాట. సో మనం ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసేసాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైప్లో మనకు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వేగిపోయిన తర్వాత మనము టొమాటో అండ్ క్యారెట్ కూడా వేసేద్దాం. ఇది కూడా మంచిగా వేగనివ్వాలి, ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఇందులో మనం గ్రీన్ బటానీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయలేదు, మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇది నీట్గా కుక్ అవ్వాలన్నమాట, మంచిగా వేగనివ్వాలి. అండ్ ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో మనం సాల్ట్ వేసేద్దాం ఇందులో. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతుంది అంటారు పెద్దలు, మరి నాకు తెలీదు, అందుకనే వేస్తాను. సో అది నీట్గా కుక్ అవ్వాలి. సో వేగిపోయింది మనకి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఇవి ఉడకనివ్వాలన్నమాట వెజిటేబుల్స్, ఎందుకంటే గట్టిగా ఉంటాయి, లేకపోతే కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంత సరిపోతుంది, మంచిగా ఉడకనివ్వాలి. సో ఫ్రెండ్స్, మరిగిపోయింది. ఇప్పుడు అందులోకి మనం 3 ప్యాకెట్స్ మ్యాగీ అండ్ మ్యాగీ మసాలా వేసేసి కొంచెం కుక్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఈ టైప్లో మనం ఉడకనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి. కుక్ అయిపోయాక చూపిస్తా. సో మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అండ్ చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చింది, యమ్మీగా ఉంది చాలా. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇదైతే 1 నిమిషం ఉంటే వాటర్ కూడా ఏమి ఉండదు దీంట్లో, చాలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, ట్రస్ట్ మీ. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదైతే రైస్ ప్లెయిన్గా పొడుంలా ఎలా ఉంటుందో అలాగే వచ్చేసింది.
చూసారు కదా, అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను ఒకసారి తిని రియల్ టేస్ట్ చెప్తాను అనమాట. సో కొంచెం వేడిగా ఉంది, చూసుకొని తినాలి. సో నేను చేశానని కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.